శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఎంతో బాధతో ఉన్నప్పుడు ఈ అఘోర వచ్చి ఇలా మాట్లాడడం వాళ్ళకి చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ అఘోర పైన వాళ్ళు కేసు కూడా పెట్టారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. అసలు జాహ్నవి ఏమై ఉంటుంది, అసలు ఏమైపోయింది ఆ చిన్నారి? ఇప్పటి వరకు కూడా అక్కడి పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ప్రభుత్వం ఎలాంటి చొరవ చేసుకుంటుంది, దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అంశాలు చేపడతారు, అసలు జాహ్నవి 2 ఏళ్ల చిన్నారని అసలు వెతికి పట్టుకుంటారా? ఇది ఒక సవాలుగా మారింది ఏపీ ప్రభుత్వానికి. ఒకవేళ జాహ్నవి ప్రాణాలతో ఉంటే నిజంగా ఇన్ని రోజులైనా కూడా ఎక్కడో ఒక చోట ఉండే క్లూ అనేది దొరకాలి. ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది జాహ్నవి విషయంలో. అసలు పాప బ్రతికే ఉందా, అసలు చనిపోయిందా, ఏవైనా మృగాలు తినేసి ఉంటాయా? ఒకవేళ తినేసి ఉన్న దాని ఆనవాళ్ళు ఎక్కడో ఒక చోట దొరకాలన్నా డ్రోన్లో సాధ్యం కాని పరిస్థితి. అంచున ఒక రెస్క్యూ టీమ్, క్లూ టీమ్స్ బయటికి వెళ్ళి ఖచ్చితంగా వెతకాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ చంపేసి ఉంటే, ఏదైనా మృగాలు తినుంటే దానికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కానీ, ఒక వెముక కానీ ఎలాంటివైనా దొరికే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా వెతికించే పనిలో పడాలి. అలాగే టోటల్ అక్కడ 42 ఎకరాల ఫామ్ ఆయిల్ ల్యాండ్ ఉంది. సో 42 ఎకరాల ఫామ్ ఆయిల్ ల్యాండ్ చుట్టూ కూడా దాదాపుగా మొత్తం అడవి ప్రాంతమే. సో అక్కడ ఏమన్నా ఇంకా మిస్టరీగా మిగిలిపోయింది. ఆ చుట్టూ ఉన్న అడవి ప్రాంతం మధ్య ఈ దంపతులు జీవించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అందులో ఉండడమే ఎంతో చాలా గ్రేట్. కానీ అక్కడికి వాళ్ళు పిల్లల్ని పెట్టుకోవడం నిజంగా పెద్ద సవాలే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అటవీ ప్రాంతంలో ఉండడం అంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళు, వాళ్ళు నిజంగా జీతానికి పనిచేయడం కోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపు చూస్తే అక్కడ అఘోర వచ్చి ఇలా చెప్పడం వల్ల ఆ అఘోర చెప్పిన అంశం పైన కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. ఇప్పటికే పాపమైన బాధలో ఉంటే అఘోర వచ్చి ఇలా చెప్పడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి, ఒకవేళ భూదేవి హక్కున చేర్చుకొని ఉంటే నిజంగా ఒకవేళ భూతల్లి ఎందుకు తనని చంపేస్తుంది, భూతల్లి నిజంగా దేవత కదా అని చెప్పేసి కూడా చాలామంది అఘోరని తిట్టడం జరిగింది. ఇప్పుడు అఘోర అక్కడికి వెళ్ళి మాట్లాడడం పైన కూడా వేరే అనర్థాలకు దారితీస్తుంది. ఒకవేళ అఘోర ఏమన్నా వేషం వేసుకొని అక్కడికి వచ్చి ఉంటాడా, తను కిడ్నాప్ చేసి ఉంటాడా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది నిజంగా ఏపీ ప్రభుత్వానికి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఏం మాట్లాడతారు అనేది చూడాలి. జాహ్నవి ఎక్కడుంది, అసలు జాహ్నవి బ్రతికే ఉందా, చనిపోయిందా? 2 ఏళ్ల పాప ఇప్పటి వరకు ఈ రోజుకి 12 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనబడట్లేదు. ఈ అంశం పైన తెలియాల్సి ఉంది. అఘోర్ని అయితే అరెస్ట్ చేశారు. ఇలా ఎంతోమంది అఘోర్లు పుట్టుకొస్తారు, చేస్తారు. కానీ ఖచ్చితంగా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన చుట్టుప్రక్కల ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియని విషయం. ఎందుకంటే ఈరోజు ఎన్నో కిడ్నాప్స్ కేసు చూస్తున్నాము, అండ్ మిస్ మ్యాచ్ కేసు చూస్తున్నాము, రేప్ కేసు చూస్తున్నాము. ఆడపిల్లల్ని స్పెషల్గా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల ఎలాంటి కదలికలు ఉన్నా కూడా మనం గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులుగా నిజంగా. ఎందుకంటే ఈరోజు జాహ్నవి 2 ఏళ్ల పాప తప్పిపోయిందా, అసలు ఏం జరిగిందో కూడా తెలియని అయోమయంలో ఉన్న ఆ అమ్మాయికి తల్లిదండ్రులను చూస్తే చాలా బాధేస్తుంది. నిజంగా ప్రతి ఒక్కరు, ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు, స్పెషల్లీ ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది చాలా ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.